నెక్స్ట్ ఇక ఈడ వ్యవసాయం కాడ దోపిడీ జరుగుతూ ఉంది. పోనీ మన పొలగాల్ని అంతో ఇంతో కష్టపడి ఏమన్నా చేసి ఉన్నత చదువుల కోసం లేకపోతే ఉన్నత ఉద్యోగాల కోసం ఎక్కడికైనా పంపిస్తున్నామా, ఏం జరుగుతూ ఉందనే లెక్కలు చూస్తే తెలంగాణ విదేశీ వలసలు, తెలంగాణ నుంచి విదేశాలకు వలసపోతున్నారు కదా. రెడ్డిల పిల్లలు ఎటుపోతా ఉన్నారు, వెలమల పిల్లలు ఎటుపోతా ఉన్నారు, మన బీసీల పిల్లలు ఎస్సీలు ఎస్టీలు ఎటుపోతా ఉన్నారు. ఈ లెక్కలు వచ్చినాయి చూడు. ఎన్ఆర్ఐ అంటే ఒకే రంగు కాదు, దాగిన సామాజిక అసమానతలు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అవకాశాల వేట కోసం ఇగో వీళ్ళేమో తెలంగాణ నుంచి నేరుగా అమెరికా, యూరప్ కంట్రీస్ కు వీలు పోతా ఉంటే బతుకు పోరాట కుటుంబాన్ని పోషించడానికి కూలినాలి పనుల కోసం గల్ఫ్ ఎడారి బాటలకు ఇగో మనం పోతా ఉన్నాం. ఇక్కడ ఆకాశాన్ని చూస్తే ఆధిపత్య వర్గాల పయనం. అమెరికాకు వెళ్తున్న వారిలో ఓసీలు 37.6% మంది ఓసీలే. ప్రతి 100 మందిలో 37.6% వాళ్ళే. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న వాళ్ళలో 43.8% వాళ్ళు వాళ్ళే. తరతరాల ఆర్థిక బలం, ఆంగ్ల విద్యా నేపథ్యం ఓసీలకు అమెరికా లాంటి దేశాల్లో ఉన్నత విద్య, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు రహదారిగా మారుతున్నది. ఇది అవకాశాలను అందిపుచ్చుకునే వలస. మనోడు గల్ఫ్ కార్మికుడు ఆడ గల్ఫ్ దేశాల్లో ఉండి గల్ఫ్లో ఉన్నా, గల్ఫ్లో దుబాయ్లో ఎక్కడుంటున్నో ఏం చేస్తా ఉన్నా అన్నటువంటి లెక్కలు చూడు. ఇక్కడ గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిలో బీసీల 52.6% బీసీలే. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వాళ్ళలో 52.6% మంది బీసీలే. ఇది ఆశల వలస కాదు, ఆకలి తీర్చే వలస. ఊర్లో ఉపాధి లేక, అప్పుల బాధలు తాళలేక, ఎముకలు కొరికే ఎండలో కూలినాలి పనులు, మాన్యువల్ లేబర్ చేయడానికి బీసీలు, దళితులు, గిరిజనులు గల్ఫ్ దేశాలకు వెళ్తా ఉన్నారు. ఇక్కడ రెండు భిన్న మార్గాలు ఒకే వాస్తవం చూద్దాం. ఉన్నత వలసలు వాళ్ళు ఓసీలు ఎటుపోతా ఉన్నారు. గమ్యస్థానం అమెరికాకు 37.6%. కారణం ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ 43.8%. వైట్ కాలర్ ఉద్యోగాల కోసం వాళ్ళు పోతారు. వాళ్ళ అమెరికాకు ఓసీలు పోయేదేమో దీనికోసం, ఇక మనోళ్ళు పోయేదేమో దానికి. బతుకు తెరువు వలసలు సామాజిక వర్గం బీసీ, ఎస్సీ, ఎస్టీ. గమ్యస్థానం గల్ఫ్ దేశాలు. బీసీలు 52.6% మంది పోతున్నారు. కారణం కూలినాలి పనులు, కుటుంబ పోషణ కోసం పోతా ఉన్నారు. ఇది నా లెక్క కాదు, సర్కార్ నిన్న బయటపెట్టినటువంటి లెక్క నుంచి తీసిందే ఇదంతా. ఇక్కడ అదృష్టాన్ని నిర్ణయించే సామాజిక సూత్రం ఓసీల సామాజిక ఆర్థిక మూలధనం. వలస అనేది ఒక వ్యక్తి ఎంపిక మాత్రమే కాదు, వారు పుట్టిన సామాజిక వర్గం ఆర్థిక స్తోమత వారి గమ్యస్థానాన్ని ముగించే నిర్ణయిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల నిస్సహాయత. మన ఏమో పాన పని, తట్ట పని, మట్టి పని, వాళ్ళ ఏమో చూడరు. ఇక్కడ ఈ అంతరానికి పునాది ఎక్కడ పడ్డది? మన దగ్గర భూమి లేదు, పేదరికం ఉంది కాబట్టి ఈ దెబ్బ తాకింది. ఈ భూమి అందుకోసమే తీర్మానమని చెప్తా ఉండు. భూమి లేని ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల కనీస భూమి పంపిణీ చేసి చూపెడతామని చెప్తా ఉన్నాం. మేనిఫెస్టోలో, వరంగల్ డిక్లరేషన్లో అదే చెప్పినాం. అలాగే ఇక్కడ ఆంగ్ల విద్య ఓసీలు 66.3% మంది ఇంగ్లీష్ మీడియంలో ఓసీలు. ఎస్టీలు కేవలం 36.6% మాత్రమే. ఎస్సీ, ఎస్టీలో 86% పైగా కుటుంబాలు వార్షిక ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ ఆదాయం. ఓసీలో ఇది 56.2%. తరతరాల సంపద ఆంగ్ల విద్య ద్వారా ఎట్లా పోతా ఉందో చూసుకోండి. నిజమైన సామాజిక న్యాయం వైపు అడుగులు వేయాలి మనము. ఈ అంతరాలు పోవాలి. ఇక్కడ అవకాశాలు అందరికీ సమానంగా దక్కాలంటే వీళ్ళ ద్వారా కాదు, ఈ అగ్రకుల ప్రభుత్వాలతోని రావు. బీసీల ప్రభుత్వంతో మాత్రమే ఈ రాష్ట్రం గతి మారుతుంది. బీసీల ప్రభుత్వంతో మాత్రమే మన బతుకులు మారుతాయి. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోని మాత్రమే సాధ్యమవుతుంది. భవిష్యత్తులో 2029లో ఖచ్చితంగా ఆ దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోతుంది. ఈ రైతాంగానికి ఎవరైతే దక్కాల్సినటువంటి హక్కులు ఉన్నాయో అవి దక్కకుండా పోయినాయో వాటిని దక్కించేటువంటి బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటా ఉంది. ప్రభుత్వం అంటే ఎట్లా ఉండాలి, సంక్షేమ పథకాలు ఎవరి కోసం ఉండాలి, ఏ వర్గాలకు ప్రయోజనం జరగాలి, ఈ ఇంబ్యాలెన్స్ను బ్యాలెన్స్ ఎట్లా చేయాలి, ఇదంతా కూడా ఖచ్చితత్వంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఉంది. ఇక అలాగే ఫీజులు అడ్డగోలుగా ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా లక్షల రూపాయల దోపిడీకి ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు తెగబడతా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం 2009లో తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టును ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయించడం కోసం ఈ నెల 26 తారీఖు నాడు ఆదివారం రోజు ఇందిరా పార్క్ దగ్గర 10 గంటలకు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. తల్లిదండ్రులారా అక్కడికి తరలిరండి. ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం మొట్టమొదటిసారిగా వేస్తున్న అడుగు. అక్కడ మీ సర్ది మీరే కట్టుకొని రండి, ఆడికి రండి.
ఇందిరా పార్క్ దగ్గర కూర్చుందాం, రైట్ టు ఎడ్యుకేషన్ సాధిస్తే నీ కొడుకు నీ పిల్లలకు కట్టాల్సిన ఫీజులు దాదాపు సగానికి పడిపోతాయి. అది తెచ్చుకుందాం రండి. మనం అడగకపోతే ఎవడు పెట్టడు.